సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇంకా ఒక డే టైంలో ఎలా జరిగిందో ఆ రకంగానే పబ్లిక్ అంతా ఉన్నారు, క్రౌడ్ ఉన్నారు అక్కడ. ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి స్కూటీపై వెళ్తుంటే వాళ్ళని ఢీ కొట్టి హతమార్చాలన్న ఆలోచనతో కొట్టాడన్న వ్యక్తి గతంలో ఇదే అహంకారంతో ఇదే బలుపుతోని ఏదైనా క్రైమ్ రికార్డు ఉందా? గతంలో ఏమైనా ఆయన పైన కంప్లైంట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ కానీ బయటపడుతున్నాయా? అంటే దానికి సంబంధించి కొంత క్రైమ్ యాక్టివిటీ అయితే లేదు, కానీ రిజిస్టర్గా, ఎందుకంటే అఫీషియల్ రిజిస్ట్రేషన్ అయితే లేదు. కానీ కొంత ఈ పిల్లవాడు దూకుడుగా ఉంటాడు, కొంచెం మద్యం మత్తులో ఉంటాడు, తర్వాత కొంత లోకల్గా కొన్ని ఇష్యూస్ ఉంటారు. కారణం వాళ్ళ కుటుంబం కూడా కొంత పొలిటికల్తో సంబంధం ఉంది. వాళ్ళ ఫాదర్ గతంలో ఒక సర్పంచ్గా చేశారు. వీళ్ళకి సంబంధించిన కొంతమంది బంధువులు డిప్యూటీ మేయర్గా రాజమండ్రికి 10 years బ్యాక్ కూడా కొంత నెట్వర్క్, కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పక్కాగా అయితే ఉంది. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలోనే ఇతను ఇంజనీర్ చదివిన నేపథ్యం ఉన్నప్పటికీ కూడా, కానీ ఇతను వ్యవహార శైలి, ఇతను ఒక చదువుకున్న వ్యక్తి, మామూలైన వ్యక్తి అయితే సరే వాడేదో కొట్టాడు, వాడు భయపడిపోయి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. కాదు, ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి, ఆల్రెడీ జిఐసిలకు సంబంధించిన ఒక వ్యక్తి, ఇంజనీరింగ్లో చదువుతున్న వ్యక్తి. కనీసం ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయిని కాపాడాలనే ప్రయత్నం చేయడమా, లేకపోతే వాంటెడ్గా ఆ ర్యాష్లో ఆ అమ్మాయిని కొట్టేసి మరోసారి కూడా కొట్టి ఆ అమ్మాయి మీద నుంచి వెక్కిన తర్వాత కూడా పోలీసుల్ని ఆశ్రయించకుండా, లేదు అతను అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేయకుండా, ఏమీ చేయకుండా వెళ్ళిపోవడం అంటే అతనికి ఎంత అహంకారంతో వ్యవహరించాడు. ఇప్పుడు ప్రియాంక ఆల్మోస్ట్ ఆల్ చనిపోతుంది అనే ఆ పరిస్థితికి తీసుకురావడానికి కారణం ఎవరైతే ఉన్నారో ఈ దుష్వంత్, ఆ తర్వాత జోసెఫ్ పక్కన కారులో ఉన్నాడు. కానీ దుష్వంత్ మాత్రం కారు డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా జరిగింది. అయితే దీన్ని పోలీసులు స్టేషన్కి కారు తీసుకుని వచ్చిన తర్వాత కూడా రాత్రి 9:40కి ఇష్యూ జరిగితే మరుసటి రోజు 1:30 వరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ తర్వాత ఫిర్యాదు తీసుకొని అప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ లోపల చాలా వ్యవహారాలు జరిగాయి, రాజమండ్రికి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర సంబంధించిన వ్యవహారాల్లో. బట్ ఇది ఎందుకు ఇలా ట్వీట్ చేశారంటే వీళ్ళ నిందితుల్ని కాపాడే ప్రయత్నం ఏం జరిగింది. చివరికి ఈరోజు మనం కానీ చూసుకుంటే ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అధికారులతో మాట్లాడిన తర్వాతనే సెక్షన్స్ కూడా మార్చిన పరిస్థితి కూడా మనం చూసాం. మొదట అయితే ఈ కేసు 134/2026కి సంబంధించిన కేసులో మొదటగా కేవలం 3 సంవత్సరాలు అంటే బెయిల్ వచ్చే కేసులు మాత్రమే కేసు నమోదు చేశారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, ఐల్ గెట్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఒక్కసారి హోల్డ్ లో ఉండాలి, బ్రీఫ్ ఒకసారి ఆ కార్ల డిఫరెన్స్ నేను చెప్తాను. సో ఇక్కడ మీరు కార్లు గమనించండి, ప్రమాదం ముందు, ప్రమాదం తర్వాత. సో ప్రమాదం జరిగిన రోజు ఆ సంఘటనలో కార్కి నెంబర్ ప్లేట్ ఉంది, మీరు గమనించండి. అది కార్కి నెంబర్ ప్లేట్ ఉంది, కింద మీరు చూడొచ్చు. సో ఆ రోజు నెంబర్ ప్లేట్ ఉంది, ఇందాక నేను చెప్పినటువంటి నెంబర్ ప్లేట్ AP40JF6299, ఇది ఆ కార్ నెంబర్. సో మరుసటి రోజు కార్కి నెంబర్ లేదు, తీసేశారు. ఇది ఆర్టీవీ కెమెరాకి చిక్కినటువంటి దృశ్యం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కార్ ఎక్కడుందని చూసి ఆ కార్ని అన్వేషించి వెళ్ళినప్పుడు దొరికినప్పుడు దృశ్యం, ఆ కార్కి నెంబర్ లేదు. అంటే కొంతమంది అండదండలతో, రాజకీయ అండదండలతో, ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా రాజకీయ అండదండలతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు కాబట్టి కార్ నెంబర్ని కూడా తొలగించాడు, కార్ నెంబర్ ప్లేట్ తొలగించి ఎటైనా పరారవ్వాలనుకున్నాడు. రైట్. సో ఒక్కసారి ఇందాక నేను చెప్పినప్పుడు ప్రమాదం అన్నాను, అది ప్రమాదం కాదది, అదో కావాలని చేసిన ఇన్సిడెంట్ ఇది. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. ఐఎమ్ సారీ ఫర్ ద రాంగ్ వర్డ్. సో అక్కడ చంపడానికి ముందు, ఆయన చంపిన తర్వాత, రైట్. సో అక్కడ చూడండి, ఆ చంపడానికి ముందు కార్కి నెంబర్ ప్లేట్ ఉంది AP40JF6299, అండ్ చంపిన తర్వాత అమ్మాయిని ఆ రకంగా హతమార్చిన తర్వాత కారుకు నెంబర్ ప్లేట్ లేదు. సో ఈ రకంగా పక్కా స్కెచ్లతో వెళ్ళారు. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా అడుగుతాను నేను. కృష్ణమోహన్, సో ఏంటి అంటే కార్ నెంబర్ ప్లేట్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? నెంబర్ ప్లేట్ మారిస్తే పూర్తిగా జరిగిన సంఘటన మార్చేయవచ్చు అనుకున్నాడా? దీని వెనుకున్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? ఈ ఐడియా అసలు వాళ్ళకి ఎవరిచ్చి ఉంటారు? బహుశా పోలీసుల వ్యవహారాన్ని చాలా క్లియర్గా చేశారు. స్థానిక పోలీసులు కారుని వచ్చిన తర్వాత కారు ప్లేట్ నెంబరు తీసేస్తే కొంత ఇష్యూ మారిపోతుంది అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు. అందుకే కారుని పోలీసులు స్టేషన్లో అదుపులో పెట్టుకున్నప్పటికీ కూడా
ఆ స్టేషన్కి సంబంధించిన వ్యవహారంలో కొంత ఆ బోర్డుని తీసివేయడం వల్ల అతన్ని కొంత సేవ్ చేయొచ్చు అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొంత జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఆ కారుకున్న 2 బోర్డులని పీకేశారు. పీకేసిన తర్వాత కొంత బెయిల్ వచ్చే సెక్షన్స్ పెట్టి ఏదో ఒకటి అప్పటికే డాక్టర్ల గ్రూప్స్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత రియాక్ట్ అవుతున్నారు. ఏంటి సంఘటన జరిగింది, ఇప్పుడు వరకు కూడా 3 రోజులు వ్యవహారం జరుగుతున్నప్పటికి కూడా కనీసం సమాచారం రావట్లేదు, బయటికి ఈ విషయాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేయట్లేదు, అటువైపు మీడియాలో రావట్లేదు, మరోవైపు దీనికి సంబంధించిన ఇతర విషయాలు ఏది కూడా పోలీసులు బయటికి వెల్లడించడం లేదు అనే ఇదంతా కూడా కొంత 2-3 రోజులు దీన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. దీన్ని అసలు కనీసం తెర మీదకి తెచ్చే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. సో అక్కడ ఈ ఇష్యూని అందుకనే ఫస్ట్ సెక్షన్లో కేసులో ఎఫ్ఐఆర్లో కూడా ఇప్పుడు వరకు ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా బయటికి పెట్టాల. ఎందుకంటే గతంలో ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన నేపథ్యంలో ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తే అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళాలి. అది వాళ్ళకున్న గ్రూప్లో ఒక సాఫ్ట్వేర్లో దాంట్లో అప్లోడ్ చేయాల్సిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు దాకా కూడా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కాపీని అప్లోడ్ చేయని పరిస్థితి. అయితే నిన్న ఇష్యూ అంతా జరిగి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి తర్వాత డిప్యూటీ సీఎం నేరుగా మాట్లాడి అధికారులతో మాట్లాడిన తర్వాత చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇది పబ్లిక్ లో కూడా చాలా అగ్రెసివ్ గా వెళ్ళింది, చాలా క్లియర్ గా ఇంటెన్షనల్ గా చేశారన్నట్టుగానే వెళ్ళింది. కానీ పోలీసులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని, రాజకీయ నాయకులు దీన్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారని పబ్లిక్ కి మనం చాలా క్లియర్ కన్వే చేయగలిగాము. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను ఒకసారి ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేస్తాను. సో ఒకసారి కామెంట్స్ చదువుతాను నేను. సో అనిత సఖ అంట, తను ఏం చెప్తున్నారంటే ఇంత దుర్మార్గానికి సపోర్ట్ చేసే వాళ్ళని క్షమించకూడదు అనేది ఒక కామెంట్ చేశారు ఆవిడ. అనిల్ కుమార్ భూతపతి, ఇలాంటి నీచులకి సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు రాజకీయ సన్యాసం చేయించాలనేది ఒక మాట. సో అనిల్ కుమార్ భూతపతి గారు, మీడియా వాళ్ళు నీతిగా నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటే ఎస్ వీఆర్ ఆన్ దాట్ డ్యూటీ. ఎప్పటికీ మేము డెఫినెట్గా విక్టిమ్స్ వైపు, పబ్లిక్ వైపు, సఫరర్స్ వైపుగానే ఆర్టీవీ స్టాండ్ తీసుకుంటుంది. సో ఎన్కౌంటర్ చేయాలని రామకృష్ణ అంటున్నారు. గమ్మిడి స్పర్జున అర్జున అంట. సో సురవరపు, మీ ఫ్యామిలీ అంతా కారుతోనే చావాలి, ఆ జనాల సొమ్ము తినేవాడిని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి ఏదో కామెంట్స్. వాళ్ళ పాపం వాళ్ళ ఫ్యామిలీని మనం అనడం ఇబ్బంది కాదు. ఇక్కడ కొడుకు తప్పు చేసి ఉండొచ్చు కానీ తండ్రి ఏం తప్పు చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ అనడం తప్పు. సో మీకోసం ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా మీ అభిప్రాయాన్ని షేర్ చేయాలనుకుంటే మాతో డెఫినెట్గా కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో ఎస్ స్పీక్ ఆన్ కృష్ణమో. అంటే సెక్షన్లు తక్కువ, బెయిల్ వచ్చే సెక్షన్లు తక్కువగా శిక్ష పడే సెక్షన్లు అమలు చేశారనేది ఇంకో వర్షం వినబడుతోంది. దీన్ని ఇంకా యాక్సిడెంట్గానే చూస్తుందా పోలీసులు యంత్రాంగం? లేదు, ఇప్పుడు దీనికి సంబంధించిన ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యారో, లేదు డిప్యూటీ సీఎం ఎంటర్ అయ్యారో, వీళ్ళ తర్వాత కొంత సీన్ మారింది. దీంట్లో కేసెస్ సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత సీరియస్గానే రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే యాక్చువల్గా క్రైమ్ నెంబర్ 134/2026లో సెక్షన్ ఫస్ట్ అయితే 125B పెట్టారు. అంటే ఇది ఐపీసీ కింద 338 కిందకు వస్తుంది. అంటే దీంట్లో ఒకవేళ ప్రమాదంగానే జరిగితే ఈ కేసు కింద శిక్ష పడే అవకాశం ఏముంటాయంటే కేవలం 3 సంవత్సరాల కంటే తక్కువ పడే అవకాశం. అంటే చిన్న గాయం కానీ, లేకపోతే ఇంకోటి కానీ, మరో వ్యక్తి గాయపడడం కావచ్చు, లేకపోతే దీనివల్ల ఏమవుతుందంటే బెయిల్ వెంటనే వచ్చేస్తుంది. ఇది జనరల్గా జరిగే యాక్సిడెంట్. కానీ ఈ కేసు ఇంటెన్షనల్గా జరిగిన వ్యవహారం. ఒక మద్యం మత్తులో మతోన్మాదంకి వెళ్ళిపోయి అసలుకి మత్తుతో